నేను మీ డాక్టర్ జి జగదీష్ కుమార్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మన తేజ పాలీ క్లినిక్ నందండి. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే, చిన్నపిల్లల్లో వచ్చే ట్యాంట్రమ్స్ లేదా మొండి స్వభావం అంటే ఏంటి? దానికి గల కారణాలు, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటన్నది వాటి గురించి మాట్లాడుకుందాం. సహజంగా ట్యాంట్రమ్స్ అందరిలలో చూస్తూ ఉంటామండి. అవి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఇబ్బందుల నుంచి చాలా పెద్ద ఇబ్బందుల వరకు వెళ్తుంటాయి. పిల్లలు ఎప్పుడైనా అడిగింది ఇవ్వనప్పుడు, చెప్పింది విననప్పుడు, మనము కొంచెం గట్టిగా చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా అరవడం కానీ, ఏడవడం కానీ, దూషించడం కానీ, తల్లిదండ్రులను కొట్టడానికి కానీ చేయడం అనేది చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని పెద్దవాళ్ళకి ఏ ఇతర పనులు చేసుకోలేకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చేసుకోవాలన్న దాని మీద సందిగ్ధత ఉంటుంది. ఈ ట్యాంపర్ ట్యాంట్రమ్స్కి గల కారణాలు ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వారందరూ వాళ్ళే తెలుసుకుంటారులే అని చెప్పి వాళ్ళకి అడిగినవన్నీ కొనిపెడుతూ చేస్తూ ఉంటారు. దీనివల్ల కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి కోపం స్వభావం మన తల్లిదండ్రుల్లో అంటే తాత, మేనమామలో ఉంది కదా, వీడికి కూడా అదే లక్షణాలు వచ్చినాయి అని చెప్పి దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం వలన, తర్వాత కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే పిల్లలతో గడిపే టైం చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అడిగిందల్లా కొనిస్తూ చేస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది ఇళ్లల్లో తల్లిదండ్రులు వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళ తాత, నాయనమ్మలు వాళ్ళని వారిస్తూ ఉంటారు. చిన్నపిల్లడే కదా, అడిగింది ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళని నియంత్రిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో కాకుండా కొంతమంది పిల్లలు మొండి స్వభావంగా ఉంటారు. అంటే సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. వీళ్ళేంటంటే వీళ్ళకి ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచన తప్పితే మిగతా వాళ్ళ గురించి ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మనం బాగా చిన్నప్పుడు కష్టపడ్డాం కదా, మన పిల్లల్ని ఎందుకు కష్టపడి పెంచాలి అని చెప్పి అనుకొని వాళ్ళు అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో దాన్ని తర్కంగా ఆలోచించే శక్తి ఉండదు. దానికి కావాల్సిన అనుభవం కూడా ఉండదు. తల్లిదండ్రులు అడగంగానే ఇస్తున్నారు కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అది తారస్థాయికి దాటి మీరు కొనియలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటూ ఉంటారు. ఈ ట్యాంపర్ టాంట్రమ్స్ యొక్క సైకలాజికల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, చిన్నపిల్లల్లో వారు ప్లెజర్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తూ ఉంటారు. ఈ ప్లెజర్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, చిన్నపిల్లలకి ఏదైనా ఒక పని చేసినప్పుడు దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి కానీ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు దానివల్ల వచ్చే బ్యాడ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా వారి వల్ల కాదు. ఎందుకంటే బ్రెయిన్‌లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది. అది పూర్తిగా డెవలప్ కాదనమాట. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏ పని చేస్తే ఎమ్మటనే రివార్డ్ వస్తుందో ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి వెనకాడరు. దీనివల్ల ఏమవుతుంది, చిన్న చిన్న పనులు ఇలాంటివి అడిగిన వల్ల ఇస్తున్నప్పుడు వాళ్ళకి ప్రెషర్ వస్తుంది. సో దట్ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలనే ఆతృతతోనే ఉంటూ ఉంటారు. ఇది ఇది చాలా సందర్భాల్లో సింపుల్గా ఉండి కొంతమందికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తారస్థాయికి దాటి చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.